సద్గురుభ్యో నమః. ఒక గ్రామంలో గురువు ఉండేవాడు. ఆయన దగ్గరకు నలుగురు శిష్యులు వచ్చారు. వాళ్ళు గురువుగారు, స్తంభన, మోహన, ఆకర్షణ, ఉచ్చాటన అంటే ఏమిటి అని అడిగారు. గురువు నవ్వి ఒక ఉదాహరణ చెప్పాడు. గ్రామంలో ఒక పెద్ద ఎద్దు పరిగెడుతుంది, అందరినీ భయపెడుతుంది. అప్పుడు ఒక వ్యక్తి దాని ముందు తాడు వేసి ఆపేశాడు. అది స్తంభన క్రియ, అంటే ఆపడం, నిలిపివేయడం. ఇంకొక వ్యక్తి ఆ ఎద్దుకు గడ్డి చూపించి దగ్గరకు రప్పించాడు. ఇది ఆకర్షణ క్రియ, అంటే తన వైపు లాగడం. ఆ తరువాత ఒక వ్యక్తి ప్రేమగా చేతితో నిమిరి శాంతింపచేశాడు. ఇది మోహన క్రియ, అంటే మనసు గెలుచుకోవడం, ఆకట్టుకోవడం. కానీ ఎద్దు మళ్ళీ ప్రమాదకరంగా మారితే గ్రామం బయటకు పంపించారు. ఇది ఉచ్చాటన క్రియ, అంటే దూరం చేయడం. గురువుగారు చివరగా ఒక మాట చెప్పాడు. ఈ పదాలు అసలు జీవితంలో మన మనసు, మాట, ప్రవర్తనలకు వర్తిస్తాయి. కోపాన్ని ఆపితే స్తంభన, మంచి మాటతో దగ్గర చేసుకుంటే ఆకర్షణ, ప్రేమతో మనసు గెలిస్తే మోహన, చెడు అలవాటును వదిలేస్తే ఉచ్చాటన. ఆకర్షణ క్రియ అంటే తన వైపు లాగడం, మనసు పడేలా చేయడం, దృష్టి ఆకట్టుకోవడం. ఇది ఆకర్షణ క్రియ అని అంటారు. ఆకర్షణ క్రియకు ఫర్ ఎగ్జాంపుల్, మంచి మాటలు మాట్లాడితే ప్రజలు మన వైపు ఆకర్షితులు అవుతారు. మంచి వ్యక్తిత్వం ఉంటే అందరూ ఇష్టపడతారు. అంటే నిజమైన ఆకర్షణ క్రియ మంత్రాల కంటే మంచి ప్రవర్తన, ప్రేమ, గౌరవం వల్ల ఎక్కువ పనిచేస్తుంది. సద్గురుభ్యో నమః.